అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్తూ ఉండగా విన్నాను అని జాబిర్ రజిల్లా గారు చెప్పారని అబూ దావుద్ హదీస్ గ్రంథం 3225 హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. సమాధిపై కూర్చోవడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. మరియు దానికి జిప్సం పోయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. దానిపైన సమాధిపైన ఎలాంటి నిర్మాణాన్ని నిర్మించవద్దు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు అని ఈ యొక్క సహాబా గారు చెప్పడం, ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు సమాధులపై కూర్చోవడం అంటే సమాధులని ఆరాధనా స్థలాలుగా కానీ, లేదా వాటిని ఒక ఇన్కమ్ సోర్స్గా కానీ, లేదా అక్కడ డబ్బు సంపాదించేటటువంటి మార్గాలుగా కానీ, లేదా అక్కడ ఇంకేదైనా ఇటువంటి వాటికి ఆధారంగా చేసుకోకూడదు అని దీని యొక్క అర్థం. మరియు సమాధుల పైన అంటే ఇక చనిపోయినటువంటి మరి ఏదైతే మృతులను ఎక్కడైతే భూమిలో పెడతామో వాటిపైన ఏమీ కట్టకూడదు అని, మరి దీనికోసం సహబాలని ప్రత్యేకంగా ఒక సహబాల యొక్క సమూహాన్ని లేదా ఒక గ్రూపుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏర్పాటు చేసి సమాధుల పైన ఈ విధంగా కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో మరి వాటి గురించి ఒక ప్రత్యేకమైన ఒక టీమును కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తయారు చేసి పంపించడం జరిగింది, ఒక సహబాల యొక్క గ్రూపుని. దీని గురించి కూడా హదీసులో చెప్పడం జరిగింది. సమాధులు నేలకు సమానంగా ఉండాలి అని, మరియు వాటిని తొక్కకుండా వాటిని గౌరవిస్తూ అక్కడ ఒక సమాధి ఉందని తెలియడం కోసం ఏదైనా ఒక రాయిని కానీ, లేదా ఒక చిన్న మట్టి ఎత్తుగా పోయడం కానీ ఇటువంటిది ఉంటుంది. కానీ మరి ఇంకా దానిపైన ఎటువంటి పటిష్టమైన కట్టడాలు కట్టకుండా ఉండటం ఇది ఇస్లాంలో సున్నతిగా, మరి ఇది ఇస్లాంలో ఒక జీవన మరియు ఆరాధన పద్ధతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమాధిలో ఉండేటటువంటి జీవితాన్ని ఆలమే బర్జక్ జీవితం అని అంటారు. మనం చనిపోయిన తర్వాత నుంచి మరియు ప్రళయ దినం వరకు కూడా ఈ యొక్క ఆలమే బర్జక్ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, మరియు ఇక్కడ ముంకిర్ మరియు నకీర్ అనే దైవదూతల గురించినటువంటి విషయాలు, మరియు దేవుడు మనం మరణించాక అడిగే ప్రశ్నల గురించినటువంటి విషయాలు, మరియు ఇల్లీన్ మరియు సిజ్జీన్ అనేటటువంటి విషయాలు, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఈ యొక్క మనం మరణించిన తర్వాత ఉన్నటువంటి ఆలమే బర్జక్ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క విషయాలను మనం తెలుగు బుఖారీలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి విషయాలను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.